యాపిల్ ఫోన్ అదేనండి ఐఫోన్ ఇప్పుడు ఇది ఒక స్టేటస్ సింబల్ కింద మారిపోయింది. మొన్న అర్ధరాత్రి పూట ముంబైలోని షోరూంలో ఈ ఐఫోన్ 17ని లాంచ్ చేసిరు. ఆ టైంలో ఈ జెడ్ జనరేషన్ పీపుల్ విపరీతంగా వెళ్ళిపోయి అక్కడ ఐఫోన్ కోసం సిగపట్లు పట్టుకొని కొట్లాడుకొని గుద్దుకొని ఎట్లయితేంది కొద్దిమంది ఫైనల్గా ఆ ఐఫోన్ 17ని దక్కించుకున్నారు. అరే మిగతా దేశాలల్లో జెన్జీ పీపుల్ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంటే మనం ఇక్కడ ఐఫోన్ 17 కోసం సిగపట్లు పడుతున్నాం. సరే ఈ ముచ్చటంతా పక్కన పెడితే అసలు ఎందుకు మనం ఐఫోన్ కొనాలనుకుంటాం? ఇది జస్ట్ ఒక స్టేటస్ సింబల్ అంతే కాదంటారా? మరి ఎందుకు మనం వేరే ఫోన్లు కొనం? సరే అది అట్లా పెడితే అసలు ఏముంది ఈ ఐఫోన్లో అంటే మనం చాలా రీజన్స్ చెప్తాం. టాప్ ఎండ్ ఫోను, హై సెక్యూరిటీ, బ్యాటరీ బ్యాకప్, స్పీడ్ ఛార్జింగ్, ఇట్లా మస్తు రీజన్స్ చెప్తాం. ఇవన్నీ బొంగులో కటింగ్లు అంతే. జస్ట్ ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ కాదంటారా? ఐఫోన్ కంటే మంచి బ్యాటరీ బ్యాకప్తో మంచి స్పీడ్ ఛార్జింగ్తో వస్తున్న ఫోన్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. స్టన్నింగ్ డిస్ప్లే, రీఫ్రెష్ రేట్స్ ఉన్న ఫోన్లు చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. ఐఫోన్ కంటే హై ఎండ్ కెమెరాలు ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి. శాంసంగ్, వన్ ప్లస్, వివోలో కూడా 6.2 to 6.3 ఇంచెస్ ఫోన్లు చాలా ఉన్నాయి. వీటిలో ఏఐ ఇంటిగ్రేషన్ కూడా ఐఫోన్ కంటే ఎన్నో రెట్లు బెటర్గా ఉంటుంది. ఈ మధ్య చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఈ ఐఫోన్ని పక్కన పెట్టి ఆండ్రాయిడ్ ఫోన్స్కి షిఫ్ట్ అవుతున్నారు. బొంగులో స్టేటస్ సింబల్ కోసం ఐఫోన్ కొనుక్కొని దాన్ని ఆపరేట్ చేయరాక సరిగ్గా వాడడం రాక పిసుక్కోవడం కంటే ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవడం బెటర్. తక్కువ ధరకే వస్తాయి, మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది.